హాయ్ సోఫీ, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును, కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్ దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదో? ఎవడ్రా దొంగ కాదో? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు పలపలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర్ దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ బిల్డర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. దోపరేగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టి దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెంట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలెంట్ సప్ప నుంచి బేరమ నరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వస్తే, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విద్యారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాడు రా. చూసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు చెల్లిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అతను బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకున్నాడా? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. ఎంత ఎమోషనల్గా చెప్పిన సరే వీళ్ళకి అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో. హలో, టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజి డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి 3 తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్? వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి దూలెక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వొక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును,
రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 మినిట్స్లో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకలు ఉండద్దు. మధ్య ప్రపంచం అన్ని మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే, ఎస్. రేపంతా మన అన్ని నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి, ఓకేనా? ఓకే. హే, 1 మినిట్. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే. హే గైస్, ఎలాగో మనకు కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు. ఒక మంచి పని మనిషిని చూసి పెట్టుకుందాం, మనకి హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. ఏమంటారు? 100% రైట్. అన్ని పనులు మనం చెయ్యలేంగా. అయితే వెయిట్, మన వాచ్మ్యాన్ పిలుద్దాం, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏమంటారు? కరెక్ట్, ప్రశాంత్ చెప్పింది చేద్దాం. బాబాయ్, బాబాయ్, చెప్పండి అబ్బాయిలు. బాబాయ్, మంచి పని తెలిసిన అమ్మాయి కావాలి, ఎంత అయినా ఇద్దాం. ఎవరిని? ఇంతమంది ఉన్నా ఇంకో కత్తి లాంటి ఫిగర్ కావాలా మీకు? బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? కరోనా వచ్చి బాగా దూరంగా ఉండండి రా బాబు అంటే బాగా పనిచేసిన అమ్మాయి కావాలా? పనికంటే ఇంట్లో పనికి బాబాయ్. ఇంట్లో పనికా? మనుషులు బయటికి రావడానికే భయపడుతున్నారు, ఇంకా పల్లెకేం వస్తారు బాబు? రార్ ఎవరిది వారే. ఇప్పుడు ఎలా మరి? అసలే మనం 2-3 పేర్స్ బట్టలు తెచ్చుకున్నాం. వాషింగ్ ఐరన్ చేసుకోపోతే రిస్కే కదా. నాదొక ఐడియా, సర్వీస్ మేడ్ యాప్ లో 20 days ఒక మంచి మేడ్ బుక్ చేద్దాం. యా, సూపర్ ఐడియా. అయితే రేపు నుంచి క్లీనింగ్, వాషింగ్. అబ్బాయిలు స్నాక్స్ రెడీ. బాబాయ్ వచ్చిండు. బాబాయ్ స్పెషల్స్. అబ్బాబాబా, ఈ లాక్డౌన్ సమయంలో స్నాక్స్ తేవాలంటే తల ప్రాణం తోకొచ్చింది బాబు. అయ్యో బాబాయ్, బయట నుంచి తీసుకొచ్చారేంటి? చెండుగా శానిటైజ్ చేయాలి లేదా మా ఆవిడ సంపేద్ద బాబాయ్. ఓ నువ్వు ఆపు బ్రో. బాబు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇవి బయటికి వెళ్ళి తెచ్చినవి కావు, ఇవి మా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చినవి. మీరు టెన్షన్ పడొద్దు. ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్షన్ లేకుండా హ్యాపీగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, హ్యాపీ లాక్డౌన్. ఇంకేమున్నా తీసుకొచ్చే. ఓకే. ఏంటమ్మా, మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు? ఓ వావ్, రొమాంటిక్. ఓ, మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఏ పోవే, ఏదో టైం పాస్ కోసం. అబ్బా, టైం పాస్ కోసం ఇలాంటి స్టోరీస్ ఏం బాగుంటాయి. ఈ కథలో నీ కథ మిక్స్ చేసి ఏదైనా చెప్పు. చెప్పవే. చెప్పు. ఏం చెప్పాలి? మా ఆయన పేరు కాలా రాజారాం. పుడక బాగా పేలింది కదే. అసలే కాజా గారి చేతిలో పుడగా. బాగా ట్రై చేసి ఉంటారుగా. భయ్యా మా ఆవిడ వచ్చేసింది భయ్యా. లేదు, మనమే వచ్చాం. ఓ వెళ్దామా? వెళ్దామా? ఓకే, Bye. బాయ్. వావ్, వాట్ ఏ బ్యూటీ. అందమంటే దీనిదేగా బాబు. మే ఐ కమ్ ఇన్? యా, కమ్. ఎవరు బ్రో ఈ హాటీ? ఆర్ యూ శ్రీముఖి? హా, నా పేరు శ్రీముఖి. ఓ అదే మన మేడ్ బ్రో. ఓకే.
ఓ అవునా? ఎవరు? ఈమె మన కొత్త మేడ్ శ్రీముఖి. చూడు శ్రీముఖి, మేమిక్కడ ఉండేది లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మాత్రమే. నువ్వు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా దగ్గర ఏమాత్రం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. నువ్వు చేయాల్సిన పనులు కుకింగ్, క్లీనింగ్, వాషింగ్. అవును, నీకేమేం వంటలొచ్చు? మీకు ఏమేం వంటలు కావాలో అన్నీ చేసి పెడతాను. ఇంటి పని మొత్తం నాకు వదిలేయండి. అలాగే వంటి పని కూడా. వంటి పనా? అదే మేడం, మసాజ్ కూడా వచ్చని చెప్తున్నా. మాకు మసాజ్ కూడా చేస్తావా? ఓన్లీ ఫర్ ఉమెన్. పోనీలేవే, ఎంజాయ్ చేయనివ్వు, మసాజే కదా. చేయనిస్తే అన్నీ చేస్తాడు. నువ్వు ఆపుతావా? సరే శ్రీముఖి, నాతో రా. శ్రీముఖి, ఇదిగో వెజిటేబుల్స్. వంట సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి. నీకేమైనా అవసరం ఉంటే నాతో చెప్పు, నేను చెప్తా. అలాగే మేడం. మై డియర్ భవిష్యత్ దొంగలారా, మిమ్మల్ని అందరినీ గజ దొంగలుగా, గరానా దొంగలుగా, దొంగలకే దొంగలుగా తీర్చిదిద్దడానికే ఈ అలీబాబా ఈ టీటీఏ సెంటర్ పెట్టింది. చెప్పండి, మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్, పర్సులు కొడుతుంటే చేతులు వణుకుతున్నాయి సార్. ఓ సార్, చైన్ స్నాచింగ్ చేసి పరిగెడితే కాళ్ళు గజగజ వణుకుతున్నాయి సార్. సార్, గోడలు దుక్కండి, గుండెలు దడదలాడిపోతున్నాయి సార్. తాళాల పైన బుర్రలు బద్దలైపోతున్నాయి సార్. ఈ గజగజలు, ఈ దడదడలు, ఈ వణుకుళ్ళు తగ్గించడానికే మీరు అక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ నించున్నది. సార్ నమస్తే. ఎవడరా నువ్వు? నీ అపార్ట్మెంట్ సార్. న్యూ అపార్ట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ కాదు, న్యూ అడ్మిషన్ అనాలి. ఓహో, రా లోపల రా, కూర్చో. సరే అలాగే. ఏయ్, కింగులో వస్తావేంటి? దొంగలారా. ఓ సార్, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. బాన్ సార్. చెప్పు, అసలు నువ్వు దొంగగా ఎందుకు మారాలనుకున్నావు? బుద్ధబద్ధకం సార్. బుద్ధబద్ధకమా? అర్థం కాలేదు. అంతే, నా బుద్ధులోనే బద్ధకం ఉంది సార్ అంటున్నాను. ఏం చేయమంటారు సార్? చదువుకోలేదు, సాయికవులు లేరు, చేతిలో పని లేదు. రాత్రి స్టార్ అయిపోవాలంటే 4 ఉన్నాయి. 1 రాజకీయం, 2 సినిమా, 3 స్పోర్ట్స్, 4 దొంగతనం. అందుకే తెంచుకున్నాం. నైస్. అసలు దొంగతనం మీద నీ అభిప్రాయం? అసలు దొంగతనం చేస్తున్నప్పుడు అరే ఒళ్ళుకు పద్దాన్ని ఏమంటారా? వైబ్రేషన్ వచ్చేది సార్. అందుకే నాకు ఇష్టం అదే. అసలు దొంగ అనే కాన్సెప్ట్ ఇట్టండి. దొంగ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టో, డ్రామాలు ఇట్టో, ఆటలు ఇట్టో. అసలు దొంగ పోలీస్ ఆటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాగా సార్. అసలు ఆ దొంగతనం గురించి వింటుంటే అది ఏదో లెగిసిపోతుంటాయి చేతి మీద ఏమంటారా? ఆ గూస్ బాంబ్స్ బబ్సో ఏవో లెగిసిపోయాయి సార్. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు సార్, నేను అనలేదు సార్. వాడంతే నేను అన్నారా? చెప్పవేరా? నేను అనలేదు సార్. అదే సార్ లెగిసిపోతే సార్. పూర్వ జనాలు బుడ్డి దీపాలు పెట్టుకుని గుడ్డల్లా తిరిగేవారు. అప్పుడు మన దొంగలందరూ ఒళ్ళంతా మచ్చి పూసుకొని ఆమెతో రాసుకుని గోసు కట్టుకుని ఓళ్ళ మీద పెట్టి దోసుకొచ్చేవారు. ఆ మధ్యన ఆడెవడో వలుపు కనిపెట్టాడు, పేరేంట్రా? థామస్ అల్వా ఎడిసన్. అలవయా, శామియా, మిఠాయా ఆడే మన దొంగలకి ఎనిమిరా. ఆడు మనకు చాలా అన్యాయం చేశాడు. అసలు భగవంతుడు రాత్రి పగలు అంటూ రాత్రి కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మన దొంగల కోసం రా, మన దొంగల కొడుకుల కోసం. థ్యాంక్స్ అయ్యా. ఇంకెళ్ళా కూర్చా కూర్చా. ఎలా ట్రైనర్ నువ్వా నేనా? నేను రా సార్. సార్ మీరే సార్, మీరే. మరి ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చా. దొంగ నా కొడుకులు అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. దొంగరాజు సూపర్, ఆల్ ది బెస్ట్. దొంగ సీను కనబడుతుంది, కరెక్ట్ గా ఉన్నావు. దొంగ బాలు హౌస్ బ్రేకింగ్ పసక్ అంత ఏ ఊరు భాష ఇది? దొంగ కృష్ణ బ్యాంకు రాబరి. సూపర్. అయి గోలీ ఇంకా అంతా మంద ఇక నుంచి. గోలీ అందరిని పరిచయం చేసుకున్నాను సార్. మీ పేరేంటి సార్? అలీబాబా. ట్రైనర్ అలీబాబా. రే ముందు నుంచి రా, ముందు నుంచి రే. ఎట్టు కాదు, నెంబర్ 4 కోపివ్రా రే.
నీకు కూడానా? హలో తేజ, ఈరోజు వస్తున్నావా? అంటే రావడం లేదు కదా. అంతేలే, నిన్నిక్కడ పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెయిటింగ్. వీటికేం తక్కువ లేదు. నీ పనులన్నీ చూసుకొని తొందరగా వచ్చేసి, సరేనా? హలో తేజ, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? సరే, నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఎక్కడున్నావు నువ్వు? నైస్ హౌస్. నథింగ్, ఏం లేదు, ఊరికే నేను ఏడిపిద్దామని. బాయ్, గుడ్ నైట్. తేజ ఇంట్లోనే ఉన్నాడు, మరి నేను చూసింది అవన్నీ నా భ్రమే ఉంటుందిలే. కడికరా వెళ్ళేదే. ఒక్కసారి లాక్ అయ్యాక అన్లాక్ అయ్యే వరకు ఇక్కడ ఉండాల్సిందే. ఏంటి సార్ అందరూ ఇలా పారిపోతున్నారు? ఇక్కడ ఉంటే ఎవరు మిగలం. బతికుంటే ఈ కరోనా టైంలో ఏ శానిటైజర్లో మాస్కులు అమ్ముకునైనా బతికేచ్చు. బయటికి వెళ్తే పోలీసులు కొడతారు సార్. ఇంట్లో దయ్యం ఉందా బాబు? అమ్మో, దయ్యమా? ఎక్కడికి రా పోయేది? నన్ను వదిలి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోదామనుకున్నారు?
మీరు అడగకుండానే మీకు అన్నీ చేసి పెట్టాను. ఏం మాట్లాడరే? చేస్తున్నానా లేదా? చేసా. మీతో ఎంత ప్రేమగా ఉన్నానో మీకు తెలీదా? ఉన్నానా లేదా? ఉన్నా. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? ఏం తమాషాలా? పారిపోదాం అనుకుంటున్నారా? అది అంత ఈజీనా? కాదు. మీ వల్ల అవ్వుద్దా? అయ్యో 8 అయింది. మీరు కాఫీ తాగే టైం అయింది. నేను వెళ్ళి కాఫీ రెడీ చేస్తాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకేనా? ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి. మీరు కూడా కాఫీ తాగొచ్చేయండి. గురుగారు ఆశీర్వాదం. దొంగతనం ప్రాప్తిరస్తు. 1 2 3 పరిగెట్టవేరా. అలా చెప్తున్నాను వెళ్ళండి. ఎలా వెళ్తావో నాకు తెలిసి చెప్తాను. అంతే. ఆగరా. వెరీ గుడ్. ఈ పౌరుషం దొంగతనాల్లో చూపించు. ఇంకా నువ్వు పీటీ ఉష ఇంట్లో దొంగతనం చేసిన, అశ్విని నాచప్ప ఇంట్లో దొంగతనం చేసిన నిన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. అంటే నేను ఇప్పుడు గోడలు దూకి వచ్చా? దూకే. ఏంటి అని నువ్వు చెప్తాను ఎందుకు? ఇదేగా నా పని. నీ పని? నేను ఇక్కడ మేడ్ని. నువ్వు మెయిడ్ అంటే వాళ్ళు అంత భయపడతారా? ఎలా కనిపిస్తున్నా నీకు? ఈ ఇంద్రా సినిమాలు, సమరసింహరెడ్డి సినిమాలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను తెలిసిన. మెయిడ్ అంటే మెయిడ్ నేను ఎలా చదవాలి అనేది నేను చూసుకుంటుండే నువ్వు ఏవో కథలు చెప్తుంటే ఎలా ఒక్కసారి అలాగా టచ్ చేస్తే పంచుతారు కలప ఇప్పుడు చూడలేదు. అబ్బా మండుతుంది. స్విమ్మింగ్ పూల్లో సిలక పట్టేస్తాడు పడతాడు. ఏదిదా? ఏది ఎక్కడ ఉండాలి? ఏమైపోయింది? ఓ ఎక్కడుందా? ఇప్పుడు దాకా ఎక్కడే ఉన్నావు కదా, అంతలో అక్కడికి వెళ్ళిల్లో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అక్కడికే వస్తానుగా. ఇప్పుడు వెనక నుంచి వాటేసుకుంటాడు. ఆ కక్కుర్తిగాడు కక్కుర్తి చూసారా? ఎప్పుడు పైకి వెళ్ళిపోయిందా? ఇంకెంత ఖచ్చితంగా ప్రేమించేస్తున్నాను నేను. నా ప్రేమ ఎక్కువైపోయి ప్రేమలో మొత్తానికి గోలీ శ్రీముఖితో ప్రేమలో పడ్డాడన్నమాట. ఏదో బెదరో మీ అందరు కోఆపరేషన్ ఉంటే దాంతో 3 పిల్లలు కానీ గోలీ ఆడుకుందాం అనుకుంటున్నాను. అబ్బో, గోలీ చాలా దూరం వెళ్ళాడే. మరి శ్రీముఖి కూడా ఓకే వేసిందా?
ఎక్కడ అసలు ఇటు అటు వెళ్తుంది, అటు ఇటు వస్తుంది, అసలు దొరకట్లేదు కదా. ముందు నుంచి పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక నుంచి పట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది. అసలు దొరుకుతుంది ఏంటి? చేప పిల్లకి పట్టుకుంటే జారిపోతుంది. ఎక్కడ పట్టుకుంటాం? పిచ్చివాడా, చేప పిల్ల ఆడపిల్ల రెండు వలేసే పట్టాలరా. నేను వల తేలేదే. అప్పల కాదురా, వలేసి పట్టడం అంటే వల తీసుకురావడం కాదురా, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి దాన్ని పడేయడం. బ్రో బాగా చెప్పావు బ్రో. టాలెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఊర్లో నన్ను ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు, ఒరే నువ్వు చిరంజీవిలో డాన్స్ చేస్తావు, బాలయ్య బాబులకు డైలాగ్ చెప్తావు, నాగార్జునలాగా స్టైల్స్ ఇస్తావు, వెంకటేష్ లాగా యాక్ట్ చేస్తావు, ఇవన్నీ అంత ఉంటారు. మరి వీటి మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అంటావా? అలాంటి చూపించే శ్రీముఖిని పడేయాలి మరి. అదే అదిరిపోయింది. ఇప్పుడు చూపిస్తారు. డిస్ట్రిబ్యూటర్ తడపను. ఐ లైక్ డిస్ట్రిబ్యూటర్. ఎంత మంచి ఐడియా ఇస్తారు. నేను ఎందుకు తడుపుతాను? నేను తడపను అసలు. సూపర్ బ్రో. కుమ్మై ఎంత అద్భుతమైన ఐడియా చెప్పారు తెలుసా గైస్. ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. శ్రీముఖికి ఎక్కడో మండుతుంది. వసే సుజీ కొంచెం డోస్ పెంచు. అయ్యా వచ్చింది. ఓకే అలా ఎందుకు కొడుతున్నావు? ఈ అమ్మ కడుపు మాట నేనెందుకు కొడతాను? నువ్వే ఉన్నావు కదా ఇక్కడ. చెంపు మొఖం తన ఎంత ట్రై చేసినా పడదు. గోలీ ఇక్కడే ఉన్నాడు రా. రండి జీవితం నీ దూకేస్తా. అలా డల్ అయిపోతే ఎలా? లవ్ లో అన్ని కామన్. మామూలు అమ్మాయిని లవ్ చేయాలంటే నానా డాషులు చేయాలి, అలాంటిది డెవిల్ లవ్ చేయాలంటే అదే డెవిలా శ్రీముఖి పెట్టిన ముద్దు పేరు బ్రో. అయినా మీ మధ్య ముద్దు పేరు సంగతి మాకెందుకులే. ఎందుకో బెదర్సో మీరు ఎంత చెప్తున్నా సరే నాకు ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. అమ్మాయి మనసులో ఏ సపోర్ట్ గాడు ఉన్నాడని నాకు డౌట్ కొట్టేది. మా కర్మ కాకపోతే ఈ లవ్ స్టోరీ మేము చూడడం ఏంటో. అంతే అంటవా? ఎవరు లేరు అంటవా? మరి ఏదో ఒక ఐడియా చెప్పండి. తొండబొక్కలు వేసుకొని వాటికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? లేట్ చేయకుండా చెప్పు. చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ప్రేమించిన అమ్మాయి ముందున్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి ఓపెన్ అవ్వుద్ది. ప్రూవ్డ్ ప్లాన్ కూడా. ఎస్, ఐడియా చాలా బాగుంది. మరి గోలీని ఎవరు ఫ్లడ్ చేస్తారు? ఇంకెవరు? ఐడియా ఇచ్చింది సుజీనే కాబట్టి అమలు చేయాల్సింది కూడా సుజీనే. నేను ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవా? నీ టీ షర్ట్ ఇచ్చావు, నీ ప్యాంట్ ఇచ్చావు, దీన్ని కూడా ఇవ్వవు. ఎవడమైతే నా కక్కుర్తో కాదు, అక్కడ ఏదో ప్లాన్ కోసం అడిగితే. సుజీ నువ్వు చెప్పవే. స్వరూప్ ప్లీజ్, ఇదంతా యాక్టింగే కదా. ఒక్కసారి శ్రీముఖిని డైవర్ట్ చేశామంటే మనందరం ఇక్కడ నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వచ్చు. ఎస్కేప్ అంతా ఓహన్ మాకుందానా? జోక్ సరదాక్. సరే మన కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే పద. నీ లవ్ స్టోరీ బాగుంది. ఏదో ఒకటి చెయ్యి. ఉండే అల్లుకు మొఖం వేసుకొని. ఇగో ఇది నేను తినే అంటే నీళ్ళు పట్టు. నువ్వు తిను. ఎవరంగా ప్రేమగా పట్టు. సరేనా? సరే. పట్టు. గొప్ప గొప్ప ప్రేమ కథ చెప్తాను డిస్ట్రిబ్యూషన్ చేసాం భయ్యా. లవ్ స్టోరీ చూస్తున్నాను కళ్ళలో కూడా అనుకోలేదు భయ్యా.